నేను మీ అనిల్ మోహన్ గారి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే దుద్దిల శ్రీధరబాబు గారి ప్రధాన అనుచరుడిగా యూట్యూబ్లో తను ఏదైతే నడిపిస్తున్న యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ కమాన్పూర్ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి పైన ఒక మహిళ చేసుకున్నదని, ఏదైతే మహిళ తనను కొట్టిందని చెప్పేసి ఏదైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది సదరు కమాన్పూర్ మండల అధ్యక్షుడైనటువంటి వైనాల రాజు. దీనిపైన అసలు పూర్తిగా ఏం జరిగింది ఏంటిదనే విషయాలపైన మనం మా శ్రీధరబాబు అనుచరుడిగా ఉన్నటువంటి వైనాల రాజు ఒక మహిళ తన ఆత్మగౌరవం జోలికి వస్తే ఏ విధంగా ట్రీట్ చేసింది అనే దానికి మనం ముందుగా తెలుసుకుందాం. ఏదైతే వైనాల రాజు శ్రీధరబాబు గారి ప్రధాన అనుచరుడిగా ఉంటూ తాను వైనాల న్యూస్ పేరిట యూట్యూబ్ ఛానల్లో తను మాట్లాడే మాటలు కానీ తన ప్రవర్తనతో కానీ కమాన్పూర్ మండలంలోని ఒక కాంగ్రెస్ పార్టీ ఇంకొక కాంగ్రెస్ వర్గం తనను యాక్సెప్ట్ చేయని తీరు, ఏదైతే జూలపల్లిలో తన నివాసం ఉంటున్నటువంటి తన స్వగ్రామంలో కూడా రెండు వర్గాలుగా విడిపోయి తాను వర్గం ఒక వర్గంగా విడిపోయిన కాంగ్రెస్ పార్టీని 2-3 వర్గాలుగా పెంచి పోషిస్తున్న వైనంలో ఏదైతే మొన్న ఇక్కడ ఫంక్షన్ ఇవ్వడం జరిగిందో, ఏదైతే ఒక సీసీ రోడ్డు నిర్మాణం కోసం వైనాల రాజు గారికి ఇవ్వడం జరిగింది దుద్దిల శ్రీధరబాబు గారు. అది ఆ రోడ్డు నిర్మాణ క్రమంలో భాగంగా ఆదర్శనగర్లో తాను నిర్వహిస్తూ ఉన్నటువంటి రోడ్డు నిర్మాణ పనుల వద్దకి వెళ్ళిన ఒక మహిళ తాము నివసిస్తున్నటువంటి వార్డులో కూడా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఒక ప్రాధాన్యపూర్వకంగా ఒక వినతిపూర్వకంగా అడిగిన సందర్భంలో సదరు కాంగ్రెస్ నాయకుడు దురుసుగా వ్యవహరించి నానా రకాలుగా మాట్లాడి ఏదైతే అసభ్య పదజాలంతో దూషించాడని, ఆ దూషించిన విషయాన్ని తన కుటుంబ సభ్యులతో చెప్పిన తర్వాత జూలపల్లి గ్రామంలో ఉన్నటువంటి పలువురు మాజీ ప్రజాప్రతినిధుల దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్లే సందర్భంలో ఆ మహిళా నివాసం ఉంటున్నటువంటి ఆ ఏరియా ప్రజల దగ్గరికి కూడా తనకు జరిగిన అవమానాన్ని, తనకు జరిగిన విషయాన్ని చెప్పిన సందర్భంలో ఆ వార్డు సభ్యులందరితో పాటుగా వారి ఈ కుటుంబ సభ్యులతో పాటు వారి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఎక్కడైతే ఆమె ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ అవమానం పొందిన ఏ మహిళ అయితే ఉందో ఆ అవమాన భారాన్ని భరించలేకుండా అవమానంతో కృషించిపోతున్న సందర్భంలో కుటుంబ సభ్యులతో పాటు ఆ వార్డు సభ్యులతో పాటుగా వారి సామాజిక వర్గానికి చెందిన మంది కొంతమంది ఆమె దగ్గరికి వెళ్లి విషయం విచారణ చేయగా విషయం పైన ఆమె చెప్పిన విషయం పోగా రాగా ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడు, ఏది పడ్డాడు రావే పోగా అన్నట్టు మళ్ళీ ఒక మనిషిని ఉంచుకున్నట్టు నన్ను రావే పోగా అన్నట్టు మళ్ళీ ఒక మనిషిని ఉంచుకున్నట్టు నన్ను రావే పోగా అన్నట్టు మళ్ళీ ఒక మనిషిని ఉంచుకున్నట్టు నన్ను అన్న మళ్ళీ ఆమెను కనుక నేను ఒక్క మాట అన్నా నేను చెప్పు తింటా. అనక ముందే ఆమె ఇదంతా అబద్ధం ఆడి ఉత్తే నా మీద చేసుకుంది. అనక ముందే ఆమె ఇదంతా అబద్ధం ఆడి ఉత్తే నా మీద చేసుకుంది. అనక ముందే ఆమె ఇదంతా అబద్ధం ఆడి ఉత్తే నా మీద చేసుకుంది. ఆమె చెప్పిన విషయాలను నిన్న వారు విస్మయానికి గురై ఒకంత ఆశ్చర్యంతో పాటు ఒకంత ఆవేశానికి లోనైన సందర్భాన్ని గుర్తు చేసుకొని వారు ఆ విషయాన్ని అడగడం కోసం సదరు పనులు నిర్వహిస్తున్న వద్దకి అక్కడ ఉన్నటువంటి సదరు మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి వైనాల రాజు దగ్గరికి వెళ్లే క్రమంలో ఆయన ఎదురుగా తారస పడడంతో ఏం జరిగిందనే విషయం పైన ఒకసారి విచారణ చేస్తూ సదరు ఆ మహిళకు సంబంధించి కూడా ఆ మహిళ కూడా కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబ సభ్యులంతా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వారి పెద్దనాన్న వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వారు కొంతకాలం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం సేవలు అందించిన చరిత్ర నేపథ్యం ఉన్న ఆ కుటుంబానికి సంబంధించి ఏదైతే వైనాల రాజు మరియు ఆ సదరు మహిళకు సంబంధించిన విషయం పైన విచారణ చేద్దామని అక్కడికి వెళ్లిన సందర్భంలో ఇప్పుడు అడగరాదు ఇప్పుడు నువ్వు ఒకసారి అడుగు, నేను కనుక వేరే ఏమన్నా నిన్ను సామరాజ్యంగా ఎంత మంచిగా నేను అడిగిన ఒకసారి అడిగితే కాదు ఇప్పుడు ఒకటే కాదు కదా. మీరు అసలు ఏం మాట్లాడా మీరు పోలాస లక్షణంగా ఉన్నా అలా భార్య అక్కనే ఉంటా. నేను ఏమన్నా మందలియలే, నీ అక్కను కూడా విలువలే, నీ అక్కను మందలియలే. నేను ఆ లక్షణ నేనేమన్నా అక్క అన్నా ఏమన్నా ఓకే నేను
అరే మామ ఇప్పుడు ఈవెన్ నేను అడగలే ఈ అక్కతో నేను మాట్లాడలే నేను వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోతాను అక్క ఏం చేసింది నాకు రోడ్ వారన్నది అంటే నాకు ఛాన్స్ ఏం తెలియదమ్మా నాకు తెలియదు సర్పంచ్ టైం తీసుకున్నాడు కన్నా నువ్వు పైసలు ఎవరికి ఇవ్వలేదా? పైసలు ఇచ్చిన ఓటేసి ఎవరు కాదు ఏమన్నా నన్ను నేను చెప్తా మరి ఇప్పుడు ఎవరైనా ఉండాలని అడగాలి కదా ఓలాసార్లు వచ్చాను నన్ను అలా పిలువు ఓలాసార్లు వచ్చాను నన్ను ఎవరికి ఇవ్వలే నువ్వు పైసలు ఎవరికి నేను అసలు మాట్లాడలే వీళ్ళతో మాట్లాడలే వీళ్ళ దగ్గర పోలే పద్ధతి ఉండదు సర్పంచేవాడు ఎంపీ సేవాడు నీకు ఈ గ్రామ పంచాయతీ ఎక్కడ నీకు అడగరాదన్న ఒకసారి అడగరాదు అందరూ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి దురుసుగా మరి ప్రవర్తించినట్టుగా ఏదైతే వాగ్వాదం జరిగి ఒకంత ఏదైతే ఆవేశానికి లోనైన సందర్భంలో సదరు మహిళ తనను చెంప మీద కొట్టిందని తను చెంప మీద కొట్టిన సందర్భాన్ని సదరు వ్యక్తి ధృవీకరించుకోవడం జరిగింది. ఆమె కొట్టిందా కొట్టలేదా అనేది విచారణలో తేలుతున్నప్పటికీ కూడా తనను కొట్టిందని ఆమె కొడితే ఎందుకు కొట్టాల్సిన సందర్భం వచ్చిందనే విషయం పైన సదరు మహిళ మరి అక్కడ ఉన్నటువంటి వారందరికీ వివరించడం జరిగింది. తాను ఆత్మగౌరవం జోలికి వస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని ఆ మహిళ చెప్తూ తనకు జరిగిన అవమానం తనకు జరిగిన ఆ హింస తాను ఇంతకు ముందు ఒకసారి సదరు మంత్రి గారు అయినటువంటి శ్రీధర్ బాబు గారు విచ్చేస్తున్న సందర్భంలో తమ గ్రామంలో వచ్చినప్పుడు మాకు సీసీ రోడ్ కావాలని అడిగినప్పుడు అక్కడే ఉన్నటువంటి ఈ వ్యక్తి దాన్ని గమనించి నీకు వెయ్యను అని నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకోమని నానా రకాలుగా దుర్భాషలు ఆడడం జరిగిందని అప్పటి విషయాన్ని మనసులో పెట్టుకొని నన్ను అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా రకాలుగా హింసిస్తున్నాడని ఆ మహిళ సదరు మహిళ తమ బంధువులతో పాటు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరికీ తెలియజేయడం జరిగింది. ఈ విషయం ఏదో చెప్తారు కదా ఆమె మాట జాడింది ఆమె ఆమె ఎక్కడ మాట్లాడేది వెళ్ళిపోయినా ఆమె చేసుకునేది నేనేమన్నా ఇక్కడ వీళ్ళందరూ లేరా ఇప్పుడు వీళ్ళందరూ లేరా నిన్న మాటగా తిట్టినట్టు నువ్వు నిరూపించాలి కదా నిరూపించినాక మాట్లాడతాను అరే ఇప్పుడు అదే ఈమె తిట్టింది అని అంటాను అన్నప్పుడు ఇప్పుడు తిట్టండి ఒక ఆడది రోడ్డు విషయం నాకు వెళ్తే నాకు జరిగింది ఎందుకు దాన్ని అంత పెద్ద సినిమా ఎప్పుడు అడిగినా గానీ నీకు పైసలు ఇస్తే కొట్టేసినావు అన్నట్టుగా మాట్లాడతాడు. నీ పైసలు ఎన్ని లక్షలు నాకు తీసుకొచ్చి ఇచ్చిండు ఇట్లా పోగా రాగా ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడు ఏది పడ్డాడు రావే పోగా అన్నట్టు మళ్ళీ ఒక మనిషిని ఉంచుకున్నట్టు నన్ను మాట్లాడతాను. నాకు ఎన్ని లక్షలు ఇచ్చిండు ఇతను నాకు న్యాయం చేయమని కోరుకుంటాను మిమ్మల్ని అందరినీ. వాళ్ళు ఎప్పుడు చూసినా గానీ ఒక లీడర్ దిక్కే మాట్లాడతారా పోలీసు వాళ్ళంతా కలిసి నా దిక్కు మాట్లాడరా లేకపోతే చనిపోమంటారా నేను ఒకదాన్ని ఉంటాను ఇంట్లో నా పిల్లలు కూడా నా దగ్గర లేరు. నేను మాట్లాడినందుకు నా మీద రివర్స్ అయ్యి ఎప్పుడు చూసినా కానీ లొల్లికి తయారవుతాడు. శ్రీధర్ బాబు ముందర రోడ్ వస్తుందని అడిగినందుకే అప్పటి నుంచి కుట్ర పెట్టుకున్నాను నా మీద. ఇప్పటికే 5-6 నెలల బట్టి ఇదే కుట్ర పెట్టుకుని ఇట్లనే మాట్లాడుతా ఇబ్బంది పెడతాను నన్ను. ఏది మాట్లాడినా రివర్స్ గా మాట్లాడు ఇబ్బంది పెట్టుడు రావే పోగానట్టుగా మాట్లాడు ఏం చేస్తావు నీకు ఏమైపోయాను అట్లా మాట్లాడుతాను. అందరినీ మా వాళ్ళందరినీ పిలిపించి 3 మందికి నేనే పిలిపించి వేరే వాళ్ళు కొంతమంది రేపు మొత్తం అన్న వాళ్ళు ఇవాళ అందరినీ జమ చేసి నేను ఇక్కడికి వచ్చిన న్యాయం జరగాలని. నన్ను అడగద్దు అని అని నేను వచ్చా అంతే సార్. ఇవి ఇప్పుడు వచ్చామంటదంటే నువ్వు నన్ను ఆనే అన్నావు అక్క అనలేదు నువ్వెవరి నువ్వు ఏదో అంటా నువ్వు ఆనే అన్నావు వీళ్ళని తీసుకొని వచ్చి నచ్చపోయి చేసి నేను తిరుపతి అన్న నువ్వు పొల్లాసాలు అచ్చలు వీళ్ళు ముగ్గురు కలుసున్నారు. పొల్లాసాలు అచ్చలు వాళ్ళ భార్య ఈమె ముగ్గురు కలుసుకున్నారు. ఈమె మాట్లాడలేదు ఈమె దగ్గర కూడా పోలే ఆ లచ్చలు అంటే అత్త అంటే మాట ఆ లచ్చలను అడుగు అని చెప్పిన లచ్చల నెంబర్ నాకే లేకుండా రమ్మనంటే ఏదో చింత ఎక్కుతాండి అని చెప్పిందని చెప్తాను.
ఈమె వీళ్ళని తీసుకొని వచ్చి నన్ను ఇష్టమన్నది తిట్టిండు, నన్ను బూతులు మాట్లాడిందని చెప్పి తీసుకున్నాను. ఊరికే నేను ఆడికే అన్న అక్క నేను ఏమన్నా చెప్పు అంటే కూడా అంటే కూడా ఇట్లా నా వస్తాను నేను ఎగ్జిక్ట్ ఏది చూస్తానో చెప్తుంది కంప్లీట్. పోగా రాగా ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడు, ఏది పడ్డాడు రావే పోవే అన్నట్టు మళ్ళీ ఒక మనిషిని ఉంచుకున్నట్టు నన్ను పడ్డాడు, రావే పోవే అన్నట్టు మళ్ళీ ఒక మనిషిని ఉంచుకున్నట్టు నన్ను పడ్డాడు, రావే పోవే అన్నట్టు మళ్ళీ ఒక మనిషిని ఉంచుకున్నట్టు నన్ను. అన్న మళ్ళీ ఆమెను కనుక నేను ఒక్క మాట అన్నా నేను చెప్పు తింటా. అనక ముందే ఆమె ఇదంతా అబద్ధం ఆడి ఉప్తే నా మీద చేసుకుంది. అనక ముందే ఆమె ఇదంతా అబద్ధం ఆడి ఉప్తే నా మీద చేసుకుంది. అనక ముందే ఆమె ఇదంతా అబద్ధం ఆడి ఉప్తే నా మీద చేసుకుంది. ఏదైనా మాట్లాడిపోయినా పొరపాటు అని అంటారు కానీ ఆమె మాట జాడింది, ఆమె చేసుకుంది. ఈ విషయం ఇలా కొనసాగుతున్న సందర్భంలో ఒక ఇంత ఆవేశాలకు లోనవుతున్న సందర్భంలో అక్కడికి చేరుకున్నటువంటి కమాన్పూర్ పోలీసు వారు అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని వారించి వారి విషయాన్ని తెలుసుకొని వారు ఏదైనా విచారణకు ఏదైనా ఉంటే మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసుకోండి, తప్పితే ఇక్కడ అవసరం లేదన్న విషయాన్ని తెలియజేయడం జరిగింది. అక్కడికి చేరుకున్న పోలీసుల యొక్క చెప్పినటువంటి ఆ విషయంతో ఏకీభవించిన ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ కు చేరుకోవడం జరిగింది. సదరు మహిళ అదే మండల పార్టీ అధ్యక్షుడు వైనల్ రాజు పైన ఆ మహిళ పైన తనను కొట్టిందని సదరు అధ్యక్షుడు ఆ మహిళ పైన ఒకరికొకరు కంప్లైంట్ చేసుకోవడం జరిగింది. దీనిపైన ఏదైతే ఎస్ఐ గారు పూర్తి విచారణ చేసి మరి పూర్తి వివరాలను తెలియజేస్తారని తెలిసిన సందర్భంలో ఏదైతే అక్కడ ఒంటరిగా ఉన్నటువంటి ఈ మహిళ తన భర్తను కోల్పోయి ఎవరైతే తనకు ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపింది, తనకున్న ఒక పుత్రుడు హైదరాబాద్ లో ఉద్యోగం నిర్వహిస్తూ తాను పంపిన డబ్బులతోనే ఇక్కడ పోషణ జరుగుతుంది, ఆ యొక్క ఒంటరిగా నేను నివసిస్తున్నానని, నాకు జరగరాని ఏదైనా జరిగితే ప్రమాదం ఉందని ఆ మహిళ వాపోతూ తనకు రక్షణ కల్పించాలని కూడా తెలియజేసినట్టుగా ఉన్న సమాచారం. తాను ఏదైతే కోరుకుంటున్న ప్రకారం తనకు న్యాయం జరిగి ఏదైతే ఆ వ్యక్తి వల్ల తనకు జరిగిన అవమానానికి తాను చేసింది రైటేనని అక్కడే మాట్లాడుతూ నిన్ను కొట్టడం కాదు నువ్వు చేసిన విషయానికి నిన్ను నరికేయాలన్న అంత ఆవేశానికి లోనైన సదరు మహిళ ఏం జరిగిందనే విషయం కనీసం పోలీసులతో గోప్యంగా ఉంచినట్టుగా సమాచారం. సదరు పోలీసులకే తను జరిగిన దాని గురించి పూర్తి వివరణ చేస్తానని తెలియజేస్తూ ఆ మహిళతో పాటుగా వారి కుటుంబ సభ్యులతో పాటుగా మాజీ ప్రజాప్రతినిధులు అందరూ సదరు పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లిన క్రమంలో ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి ఎస్ఐ గారు మరి విచారణను చేపట్టి తగు న్యాయం చేస్తామని ఇద్దరికి హామీ ఇవ్వడం జరిగినట్టుగా తెలిసిన మనకు సమాచారం. ఏదేమైనా ఒక మండల స్థాయి నాయకుడు ఒక మహిళ పట్ల ఒక రోడ్డు కావాలని అడిగిన ఒక మహిళ పట్ల ఈ విధంగా ఏదైతే శ్రీధర్ బాబు ప్రధాన అంశుడు అని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి సదరు వ్యక్తి పైన ఏదైతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులే ఒక యువ నాయకుడు మన ఫేస్బుక్లలో పలు పోస్టులను చేస్తూ ఏదైతే ఒకటే వర్గానికి అన్ని వర్కులు ఇవ్వడం జరుగుతుందా, మరి మేము యూత్ కాంగ్రెస్ మరి మేమందరం కార్యకర్తలు కష్టపడ్డాం, మేము ఏ పార్టీలో మారకుండా ఈ పార్టీలోనే ఉండి గత 10 సంవత్సరాలు కష్టానికి నష్టానికి ఓర్చి శ్రీధర్ బాబు గారి కోసం పనిచేస్తే ఆ రోజు ఆ పార్టీలో అధికారం ఉంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఈ పార్టీలో అధికారం రాగానే ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులకు మరి కట్టబెడుతున్నారు పనులని అని వారు వాపోతున్న సందర్భాలు ఫేస్బుక్ వేదికగా మరి కమాన్పూర్ మండలంలో చర్చనీయాంశంగా మారిన సందర్భంలో ఈ విధమైన ధోరణి ఏదైతే సదరు వ్యక్తి కమాన్పూర్ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సదరు వ్యక్తి గతంలో సిసి రోడ్డు ఉన్న దగ్గరే సిసి రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. అలా కాకుండా మరి సిసి రోడ్డు మొత్తానికే పూర్తిగా లేనటువంటి చోట రోడ్డు నిర్మాణం చేసి ఉంటే ఇవాళ ఇక్కడ ఈ పరిస్థితి జరిగి ఉండేది కాదని అక్కడికి వచ్చినటువంటి బంధువులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు తెలియజేయడం జరిగింది. ఏదైతే శ్రీధర్ బాబు గారు ఒక వ్యక్తికే అన్ని అవకాశాలు కల్పిస్తున్నారని ఆ వ్యక్తే తన ఇష్టారీతిగా వివరించడం వలన ఇక్కడ పార్టీకి కూడా పూర్తిగా నష్టం జరుగుతుందన్న విషయాన్ని పలు సందర్భాల్లో పలు వేదికలలో అదే పార్టీకి చెందిన నాయకులు తెలియజేస్తున్న సందర్భాలు మరి ఆ విషయాలను సామాజిక మాధ్యమాల్లో ఏదైతే చక్కర్లు కొడుతున్న విషయాలను కూడా ఇక్కడ ఒకసారి చర్చకు రావడం జరిగింది. అదే విధంగా ఈ కమాన్పూర్ మండలంలో జరుగుతున్న విషయాలపైన సదరు మంత్రి గారికి పూర్తి నివేదికను అందజేస్తామని ఇంకో వర్గంతో పాటు ఉన్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ ఇంటెలిజెన్స్ గా పనిచేస్తున్నటువంటి వర్గం ఏదైతే ఉందో ఈ విషయం పైన పూర్తి పోస్ట్ మార్టం నిర్వహించి సార్కి మంత్రి గారికి పూర్తిగా నివేదికను అందజేస్తామని మరి కాంగ్రెస్ పార్టీలో ఇంకొక వర్గం చెప్తున్నట్టుగా సమాచారం. ఏదైతే సదరు మహిళకు జరిగిన అవమానం పట్ల ఆ వ్యక్తి కొద్దింత కూడా పశ్చాత్తాపం తెలియజేయకుండా తన తప్పును కప్పిపుచ్చుకునే ధోరణి ఏదైతే ఉందో అది చాలా ముమ్మాటికి తప్పు అని తనకు సంబంధించిన కుటుంబ సభ్యులు వాపోతున్న సందర్భం. అలాగే ఈ విషయం పైన పూర్తి కులంకుశంగా విచారణ చేపట్టి ఆ మహిళకు న్యాయం చేయాలని ఆ వర్గంతో పాటు ఆ సామాజిక వర్గంతో పాటు ఆ కుటుంబ సభ్యులు వారందరూ ఒక ఎంత మరి వేడుకున్న సందర్భం. మరి మనం వేచి చూడాలి దీని మీద కన్క్లూజన్ ఏమొస్తుంది, మరి ఎస్ఐ గారు తమైన న్యాయం చేస్తారా లేదా
ఇరు పార్టీలను కూర్చోబెట్టి చక్కదిద్దుతారా, లేకపోతే రెండు పార్టీలను ఇద్దరిని కలిపి కేసులు నమోదు చేస్తారా అనేది మనం కొంత వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి సదరు మహిళ కొట్టిందని చెప్పేసి తనను చెంపపై కొట్టిందని చెప్పేసి ఏదైతే మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వైనాథరాజు తెలియజేస్తున్న సందర్భం, తనను దుబాచలు ఆడడం వల్లనే నేను దాని అవమాన భారంతోనే నేను ఒక విధ ఆవేశానికి లోనైనా తప్పితే అప్పుడు ఏం జరిగింది అనేది నాకు కూడా పూర్తిగా తెలియలేదని సదరు మహిళ తెలియజేస్తున్న సందర్భాలను మరొకసారి గుర్తు చేస్తూ, ఇలాంటివి ఈ మండలంలో కానీ నియోజకవర్గంలో పునరావృతం కావద్దు. ఎందుకంటే మహిళ ఆత్మగౌరవం కాపాడడం కోసం, మహిళలకు అన్ని రకాలుగా అవకాశాలు రావడం కోసం ఒక మహిళను మహిళగా గుర్తించకుండా ఆమె ఒంటరిగా ఉన్న మహిళ కాబట్టి ఆమెకు తగిన రక్షణ చర్యలు చేపట్టే విధంగా పోలీస్ శాఖ వారు కావాల్సిన ఏర్పాట్లు అన్నింటి చేయాలని కోరుకుంటూ నేను మీ అనిల్ బొమ్మగారు.